ఇచ్చాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అబద్ధాలు చెప్తా ఉన్నారు. అయ్యా, ఏం సంక్షేమం చేసావో తెలియలే. నవరత్నాల పేరు మీద అయ్యా, నవరత్నాల్లో వాళ్ళ ద్వారా ప్రజలను ఎంతో సంక్షేమం చేసి బ్రహ్మాండంగా చూసుకుంటానని చెప్తున్నారు. నవరత్నాలన్నీ ఎవరి డబ్బులు జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతా ఉన్నా. అయ్యా, నీ మొదటి నవరత్నం ప్రతి పేదవాడికి ఉన్నటువంటి ఉచితంగా ఇచ్చే ఇల్లు. ఉచితంగా ఇల్లు ఇచ్చే ఈ పథకం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి డబ్బులతో జరుగుతున్న పథకం. నీ డబ్బులు ఎక్కడివి అని అడుగుతా ఉన్నా. దాంట్లో ఏదన్నా నువ్వు ప్రజలకు డబ్బులు ఇవ్వలేదు, కానీ ఇంటి స్థలాలు కొంటానని పేరు మీద వేల కోట్ల రూపాయల అవినీతి చేసిన ఘనత నీది, మీ ఎమ్మెల్యేలది, ఎంపీలది. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వచ్చావని సూటిగా అడుగుతా ఉన్నాను. మద్యపాన నిషేధం చేస్తానని మహిళలకందరికీ మాటిచ్చి మళ్ళీ మాట తప్పి, అయ్యా మద్యపాన నిషేధం దేవుడికి ఎరుక, ఈరోజు సొంత మద్యాన్ని తయారు చేసి ప్రజలను ఎత్తిన రుద్ది 3 రెట్లు రేట్లు పెంచి ప్రజలు నడ్డి విరుస్తూ వాళ్ళ ఆరోగ్యంతో చెలగాట మాడుతున్న జగన్మోహన్ రెడ్డి, నీకు మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగే హక్కు ఎక్కడిది, అర్హత ఎక్కడిది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ సంక్షేమ పథకాలు తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సాయంతో జరుగుతూ ఉంటే వాటికన్నింటికి కూడా మీ స్టిక్కర్లు వేసుకొని, వాటికన్నింటి కూడా మీ పేర్లు పెట్టుకొని, దానన్నింటినీ కూడా మీవిగా చెప్పుకొని వాలంటీర్ల దగ్గర ప్రచారం చేసుకుంటా ఈరోజు ప్రజల్ని మోసపిస్తున్నది అర్థం కావట్లేదా అనుకుంటారు. ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ప్రజలు అమాయకంగా లేరు. ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ల కోసమే వేచి చూస్తున్నటువంటి ప్రజలకి ఇంకొక 40 రోజుల్లో సరైన పరిష్కారం దొరుకుతుంది. నీకు గత ఎన్నికల్లో 151 సీట్లు ఇస్తే నువ్వు చేసిన నిర్వాహకం అంతా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈసారి 15 సీట్లు కూడా రాకుండా, ఏ విధంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఎలా కూర్చుంటుందో మేమంతా అసెంబ్లీలో చూడబోతా ఉన్నాం. కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఈరోజు ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని జరగనిది ప్రభంజనం చేయబోతా ఉన్నాం. మీరు 175 సీట్లకి 175 కాదు, ఈరోజు కూటమి తరఫున వైనాట్ 175 అనే పరిస్థితిని ఈరోజు మేము చూస్తా ఉన్నాం. ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల రోజు కోసం వేచి చూస్తా ఉన్నారని జగన్మోహన్ గారిని హెచ్చరిస్తూ, ఇకనైనా అబద్ధాలు మానండని వాళ్లకు చెప్తా ఉన్నా. నమస్కారం. చంద్రమౌళి గారు, కోర్ కమిటీ సభ్యులు.